కేటీఆర్ పారాచూట్ లీడర్ అని తెలంగాణ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మృత్యుంజయన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు నలుగురు రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. పాస్పోర్ట్ బ్రోకర్గా నీచమైన చరిత్ర కేసీఆర్దని కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్నాలు చేశాకు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసి తన కార్యకర్తలను సంతృప్తిపరచాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ నుంచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీ లోపల ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే త్యాగాలు చేసి పాపం తెలంగాణ కొరకు ఉద్యమం చేసినో వాళ్ళందరినీ నేను ఇవాళ కూడా ఇంకా అందులో ఉన్నందుకు నేను వాళ్ళ ధైర్యానికి మెచ్చుకుంటే మీ పాప వాళ్ళు మీ వాళ్ళే బూట్లు నాకలేక ఇవాళ ఇంకా మీ వెనుక తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ మాటలు మాట్లాడి మీ సమయం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ప్రజల లోపల ఉండి మాకు ఇంకా 5 సంవత్సరాలు మాకు ఇవాళ మ్యాండేట్ ఇచ్చింది జనం. 100 రోజుల కాలం లోపల ఇవాళ మేము ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు ఉన్నాయో ఇవాళ 5వ గ్యారంటీ భద్రాచలం లోపల మా గౌరవ ముఖ్యమంత్రి గారు మర్యాదపూర్వకంగా ఇండ్ల నిర్మాణ కార్యక్రమం శ్రీరాముల వారి పాదాల చెంత నుండి ప్రారంభం చేస్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అక్కడ కార్యక్రమం. సిగ్గులేదా? ఒక కార్యక్రమం చేసిందా? ఇప్పుడు నేను లేఖలు పెట్టాలంటే ఒక 100 చెప్పచ్చు. కాకపోతే ఒక్కటే మాట చెప్తున్నా, అక్కరలేని కూతలు పిచ్చి మాటలు మాట్లాడి మీరు అనవసరమైనటువంటి ప్రజాగ్రహానికి గురై ఏమన్నాడు, ఏదో గల్లా పట్టుకొని గుంజుతా లేకపోతే ఇంకేదో నువ్వు మొగోనివా? ఏమన్నా నువ్వు మొగోనివా? నువ్వే మొగోనివా? కేటీఆర్ నీ మొగతనం ఏందో ఎవరెవరి దగ్గర చూపెట్టినావో వాళ్ళందరి లిస్టు బయట పెట్టాలనా? బయట పెట్టదలుచుకుంటే నీ పరువు ప్రతిష్ట ఉంటుందా? సెక్రటేరియట్ల నుంచి పరిపాలన చేయవలసిన నువ్వు, నీ ఇంట్లో కూర్చుండవలసినటువంటి నువ్వు తెల్లందాకా పొద్దుందాకా పబ్బుల వెంబడి క్లబ్లో వెంబడి సినిమా యాక్టర్ల వెంబడి వీళ్ళందరూ తిరిగినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియదా? నేను మోడీకి కేసీఆర్కు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒకవేళ మోడీ గారే కనుక తెలంగాణ మీద కుట్ర చేసి సర్జికల్ స్ట్రైక్ అని తెలంగాణ ప్రభుత్వాన్ని కూర్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే కేసీఆర్ తో మిలాఖత్ అయి మోడీ కటావో దేశ్ కి బచావో అనే ప్రోగ్రాం భారతదేశ వ్యాప్తంగా వస్తుంది. ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం స్వేచ్ఛ వాయుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎట్లయితే ఉద్యమం జరిగిందో మోడీ గనక తెలంగాణ ప్రభుత్వం జోలికి వస్తే కేసీఆర్ కుట్రలో భాగస్వామై భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు మోడీ మట్టిగరవక తప్పదు. ప్రపంచ దేశాల్లో మోడీ ప్రతిష్ట తెలంగాణ ప్రభుత్వం జోలికి వస్తే మస్కబారక తప్పదు అనేది జరగబోయే సత్యం. ఏనాడైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన సంఘటన మనం చూసామా? మొన్న ఎక్కడైతే ప్రజాభవన్ దగ్గర ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ పెడితే తప్పించడానికి ప్రయత్నించిన సిఐని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి ఆయనకు సహకరించి అని చెప్పి మరో సిఐ దుర్గారావు పంజాగుట్ట సిఐని కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రవీణ్ రావు అనే ఒక డిఎస్పీని ఏదైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని ధ్వంసం చేసిన మీద అతని మీద కూడా కేసు పెట్టిండ్రు. అంటే ఒకనాడు సామాన్య ప్రజల మీద హక్కులను ప్రశ్నిస్తే కేసులు పెట్టేది ఇవాళ అవినీతికి పాల్పడితే. నేను మోడీకి